సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవాయందు భయభక్తులు మనకందరికీ తెలుసు. యెహోవా అనగానే మనం అనుకునేది ఏంటంటే భయము భక్తి అనేది పాత నిబంధన కాలంది. పాత నిబంధన కాలంలో దేవుడంటే మనుషులు భయపడేవారు. కాబట్టి కొత్త నిబంధనలో దేవునికి భయపడాల్సిన అంత అవసరం లేదు అని మనం అనుకుంటాము. కానీ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను మన ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ మనకందరికీ తెలుసు. ద లార్డ్ ప్రభువు, అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన మారలేదు. తరాలు మారిపోయినాయి, యుగాలు మారిపోయినాయి, ఎందరైనా మారవచ్చు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ తన భక్తులు తన ఎడల ఎలా ఉండాలో, వారు నేర్చుకోవలసిన మూల పాఠములేంటో ఆయన నేర్పించారు. అయితే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. బట్ ఫూల్ డిస్పైస్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. మన మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు అంటే ఫూల్స్, డిస్పైస్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. అయితే యెహోవాయందు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు భయము భక్తి అవసరము. అయితే యేసు ప్రభువును నమ్మిన క్రైస్తవులు, యేసు ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాసులు, క్రైస్తవులు అని అనబడే అనేకులు ఈనాడు సంఘములో, చర్చెస్లో మనం చూసినట్లయితే ఎంతోమంది యేసు ప్రభువుకు భయపడుతున్నారు. ప్రశ్న, ఈనాడు సంఘములో కనుమరుగైపోవచ్చున్న ఒక మంచి లక్షణము, గుణము ఏంటంటే మనుషులు దైవ భయము లేని వారిగా కనబడుతున్నారు. ఏదో సాంప్రదాయమును బట్టి, లేదో ఆచారమును బట్టి, లేదంటే ఆ యొక్క తరతరాలుగా మా తాత వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, మా నాన్న వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అని ఆచారముగా భక్తిని బహుశా నేర్చుకొని భక్తి ప్రదర్శన ఉంది, కానీ భయము లేదు అన్నట్టుగా మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా మనిషి అలాగే ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా ఈనాడు దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే మనము దైవ భయమును కలిగి ఉండాలి. క్రైస్తవులైన వారికి దేవుని యొక్క పిలుపు ఏంటంటే ఆయన యందు మనము భయమును కలిగి ఉండాలి. యేసు ప్రభు అంటే భయము నీకున్నదా, నాకున్నదా అనేది మనల్ని మనము ఎవరికి వారము ప్రశ్నించుకోవాల్సిన విషయము. అయితే యేసు ప్రభు అంటే భయము ఎందుకు మనలో అనేకులము పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన దగ్గరికి క్రొత్తగా వచ్చినప్పుడు భయముతో భక్తితో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటే, సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటే ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ప్రేమమయుడో, ఆయన ఎంతగా ప్రేమించాడో, ఆయన ఎదుట ఆయన వాక్యపు వెలుగులో మన పాపమును మన నిజస్థితిని చూసినప్పుడు భయముతో వణుకుతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించిన మనలో చాలామంది ఈనాడు ప్రభువా అని భయముతో ఆయన చెంతకు వచ్చి ఈనాడు తండ్రి తల్లి, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా బంధువుడవు నీవే, నా స్నేహితుడవు నీవే, నేను దేవునితో మాట్లాడతాను, దేవుని వాక్యము నాకు తెలుసు,
దేవుని యొక్క వాగ్దానములు నాకు తెలుసు అని ఎంతో కొంత దేవునికి దగ్గరైన తర్వాత, లేకపోతే దేవుని గూర్చిన జ్ఞానమును తెలివిని పొందుకున్న తర్వాత మనుషులు ఆ దైవ భయమును ఎందుకు పోగొట్టుకుంటున్నారు అంటే దేవుణ్ణి ఒకే కోణంలో చూడడము. యేసు ప్రభు క్షమించే దేవుడండి, యేసు ప్రభు ప్రేమించే దేవుడండి, యేసు ప్రభు దయగలవాడు, ఆయన కనికరము కలిగిన వాడు, కృప చూపించే ఆయన. అవును, యేసు ప్రభు కృప చూపిస్తారు, దయ చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. ఈ లోకంలో, ఇహలోకంలో ఎవరు చూపించలేనంతగా కన్న తల్లి కంటే అధికముగా ఆయన ప్రేమను మనము అర్థం చేసుకుంటాము. అంటే భయము, ఆ రోజుల్లో చదువు నేర్పించే టీచర్లకు కూడా భయపడేవాళ్ళు. కనీసం ఇంట్లో భయం నేర్చుకోకపోతే స్కూల్లో భయం నేర్చుకుంటారని పంపించేవాళ్ళు. ఈ రోజుల్లో ఇంట్లో భయం ఉండకూడదు, స్కూల్లో కూడా భయం అనేది ఉండకూడదు. భయము లేని చోట, అందులో దైవ భయము లేని చోట జరగరాని అనేక కార్యములు జరగడాన్ని మనము చూస్తాము. అయితే ఈనాడు క్రైస్తవ్యములో కూడా భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయము లేదు. మనలో ఎంతమంది మీ ఆనందిస్తాము? తల్లులము, తండ్రులము, నా బిడ్డ నా మాట వినడండి, నన్ను గౌరవించడండి, నా కొడుకు నా మాట వినడండి, నన్ను గౌరవించడండి. లేదంటే భార్య భర్తలైనా అవ్వచ్చు, నా భార్య నా మాట వినదండి, నాకు భయపడదండి అని ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ యేసు ప్రభువు నా తల్లి, యేసు ప్రభువు నా తండ్రి అని చెప్పే చాలామంది ఆయనకి భయపడరు. అయితే ప్రశ్న ఏంటంటే, మన గుండెల మీద చేసుకొని నేను యేసు ప్రభువుకు భయపడుతున్నాను అని చెప్పగలవా? ఒకవేళ నేను యేసు ప్రభువుకు భయపడుచున్నాను అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవునికి భయపడని వ్యక్తి ఖచ్చితంగా అనేక విషయములకు, అనేకులకు, మనుషులు కావచ్చు, ఈ లోకపరంగా ఈ లోకంలో వచ్చే వ్యాధి కావచ్చు, వైరస్ కావచ్చు, పలు రకములైన వాటికి భయపడవలసి ఉంటుంది. మనుషుల భయం ఉంది, దొంగల భయం ఉంది, రోగం భయం ఉంది. కరోనా పోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇంకేదో వైరస్ వస్తుందంటే కూడా మనుషులు భయపడుతున్నారు. అయితే ఇంకా కొన్ని రకాలుగా చెప్పాలంటే కొంతమందికి దయ్యం భయము, కొంతమందికి ఏంటంటే చీకటి భయము, కొంతమంది తప్పు చేసే వాళ్ళకి దొంగలకో లేకపోతే దుర్మార్గులకో పోలీసులంటే భయము. అంటే ఎవరో ఒకరి యొక్క భయమును మనిషి కలిగి ఉంటాడు. ఎగ్జాంపుల్, మన జీవితంలో కూడా మనము ఆలోచించినట్లయితే ఎవరో ఒకరి భయం వలన మన జీవితంలో చాలా విషయంలో తప్పించబడి ఉంటాము. తల్లిదండ్రుల భయం వలనో, లేకపోతే టీచర్స్ భయం వలనో, లేకపోతే మన ఊరి వారి భయం వలనో, పొరుగు వారి భయం వలనో, మనమంటే తెలిసిన వారి వలననో, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో. అంటే భయపడకూడదు అని చెప్పే మన దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే మనము ఆయన భయమును కలిగి ఉండాలని. అంటే ఆయన భయము కలిగి ఉండడం వల్ల చాలా ఉపయోగము. చాలామంది గుండెల మీద చేసుకొని చెప్పగలరు. ఎందుకని? మా నాన్న భయం వల్ల నా జీవితంలో నేను చాలా తప్పులు చేయకుండా, చాలా చెడ్డ అలవాట్లకు బానిస అవ్వకుండా కాపాడబడ్డాను. మా అమ్మ భయం వలన, లేకపోతే లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారని మా అమ్మ భయం వలన నేను చాలా చెడ్డ స్నేహితులతో అలవాటు అవ్వకుండా, నా జీవితం పాడవకుండా కాపాడబడ్డాను. టీచర్స్ యొక్క భయం వలన రాని చదువు కూడా నాకు వచ్చింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి భయం అనగానే భయపడకూడదు, నేను ఎవరికి భయపడను, నేను ఎవరిని లెక్క చేయను అని చెప్పడం ఏదో గొప్ప విషయం అనుకుంటాం. కానీ భయము, మంచి భయము, దేవుని యందలి భయము, తల్లిదండ్రుల పట్ల భయము, పెద్దల పట్ల భయముతో, వణుకుతో మన వైఖరి కలిగి ఉండడం అనేది మనల్ని మంచివారునుగా, మన జీవితంలో మంచి కార్యములు చూసేవారిగా మనకు సహాయపడుతుంది. అందుకని దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మూలమయ, ఇది మూల పాఠం, బిగినింగ్. మొదట్లో మనం నేర్చుకుంటాము కదా, ఆలు, ఏబిసిడులు, 1 2 3 అలాంటిది మనం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో మొదటి పాఠం
మన జీవితంలో ఏంటంటే దేవునికి మనము భయపడాలి. అయితే చాలాసార్లు ఈ భయం లేకుండానే కొన్నిసార్లు కొంతమంది అయితే ఆత్మీయంగా దైవ భయం అనేది లేకుండానే ఈ లోకపరంగా చెప్పే డిగ్రీలు పిహెచ్డీలు కూడా చేసేస్తారు. కొంతమంది రెవరెండ్లు, డాక్టర్లు పిహెచ్డీలు చేసేస్తారు అందులోనే. అంటే వాళ్ళు రావు, ఏబిసిడి కూడా రాదు, కానీ పిహెచ్డీ అయిపోతుంది. అంటే నా ఉద్దేశము డిగ్రీలు పట్టాలు కలిగి ఉండడం తప్పు అని చెప్పట్లేదు, కానీ అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. అంటే ఏబిసిడీలు ఏమి రాకుండానే డిగ్రీస్ పట్టాస్ పొందుకుంటారంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరి నుండి బేసిక్ థింగ్ దేవుడు ప్రతి క్రైస్తవు నుండి ఆశించేది ఏంటంటే దేవుని యందలి భయము భక్తి అనే నేర్చుకోవాలని. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. తెలివి, ఈ యొక్క తెలివిని అందరూ కలిగి ఉండాలని. ఈ యొక్క తెలివి అనేది మన జీవితంలో మనము కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళము, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. అయితే ఈ తెలివి అనేది చాలా ప్రాముఖ్యం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మనుషులందరికీ, నరులకు దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. దేవుని యందలి భయమును భక్తి మనం కలిగి ఉండడమే జ్ఞానమట. దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానము అంటే విజ్డమ్, జ్ఞానము అంటే తెలివి, వివేకము. ఇంకో మాటలో మనం చెప్పాలంటే యెహోవా యందలి భయభక్తులు గలవారు జ్ఞానులు. యెహోవా యందలి భయభక్తులు, దేవుని యందలి భయమును భక్తిని కలిగిన వారు బుద్ధిమంతులు అని చెప్పవచ్చు. అప్పుడు భయము భక్తి ఈ రెండు లేనివారు ఎవరంటే బుద్ధి లేనివారు, తెలివి లేనివారు అని చెప్పవచ్చు. అందుకని మనం చదువుకున్న వాక్యంలో బట్ ఫూల్స్, మూర్ఖులు అంటే పిచ్చివాళ్ళు, ఫూల్స్ అంటే అవివేకులు, వివేకం లేనివారు, మూఢుడు. ఫూల్ అంటే బుద్ధిహీనుడు అని చెప్పవచ్చు. అంటే వెర్రివాడు, తెలివి తక్కువవాడు, తెలివి లేనివాడు. అంటే భయము భక్తి, దేవుని భయము భక్తి లేనివాడు. ఫూల్స్ ద డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అంటే జ్ఞానాన్ని కూడా తిరస్కరిస్తారు. భయమును భక్తిని, భయం భక్తి కలిగి ఉండడాన్ని ఇష్టపడరు. మన జీవితంలో చాలామందిని మనం చూస్తాము. అంటే భయమును భక్తి కలిగి ఉండడాన్ని, ఏం భయం అండి, ఏం భక్తి అండి, ఉంటే నాకులాగా ఉండాలి, ఎవరి భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద తిరగచ్చు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వారిని గూర్చి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే వారు బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి జ్ఞానము లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఇలా రోడ్డు మీద తిరిగి ఎవరి భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు, భయమును భక్తి కలిగి ఉండే వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే, తెలివి లేదండి వీళ్ళకి, ఏదో భక్తి పిచ్చి అండి అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఆయన యందలి భయమును భక్తిని మనము కలిగి ఉండాలి. అయితే ఈ మూర్ఖులు, ద ఫూల్స్ అంటే జ్ఞానమును తిరస్కరించేవారు, ఉపదేశమును తిరస్కరించేవారు, అంటే ఉపదేశాన్ని తృణీకరించేవారు, అంటే ఏదైనా విధులు, న్యాయ విధులు పాటించకుండా ఉండేవారు. ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని విధులు ఉన్నాయి, లేకపోతే మన రోడ్డు మీద ఎలా ఉండాలి అనేది కొన్ని విధులు ఉన్నాయి. ఈ విధులను కొంతమంది పాటించకపోతే ఎవరికి నష్టము? మనకు ఒక విధిని పెట్టినప్పుడు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అనేది ఒక విధి, మన చట్టం మనకు నేర్పించేది. నేను పాటించను అంటే చట్టానికి ఏమైనా నష్టమా? పాటించని ఎవరైతే పాటించారో వాళ్ళకే నష్టము. అంటే పట్టించుకోకపోతే దేవుని యందలి భయమును భక్తిని కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఒకవేళ మన భయమును భక్తిని కలిగి ఉండకపోతే ఎవరికి నష్టము? మనకే నష్టము. అంటే ఉపదేశాన్ని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనము పరిగణకు తీసుకోకుండా అలక్ష్యము చేయడము అని చెప్పవచ్చు. దానినే బుద్ధి తక్కువ, తెలివి లేని, జ్ఞానము లేని, వివేకము లేని వారని చెప్పవచ్చు. అయితే ఇన్స్ట్రక్షన్, సూచనలు
లేకపోతే ఉపదేశము, ఆజ్ఞ. మన జీవితంలో ఎవరో ఒకరి ఆజ్ఞను పాటించాలి. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించాలి. స్కూల్లో టీచర్స్ కొన్ని చెప్తారు, మనం పాటించాలి. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ నేను పాటించను, టీచర్ చెప్పేది నేను చెయ్యను, తల్లిదండ్రుల మాటలు నేను వినను, నేను ఎవరి మాట వినను, నా ఇష్టము అని అనుకుంటే బైబిల్ చెప్పేది అంటే నీకు ఇంకా తెలివి లేదు నాయన, నువ్వు బుద్ధి లేని వాడివి, నీకు ఇంకా బుద్ధి లేదు, నువ్వు అలా ఉండడము నీకు మంచిది కాదు. అయితే విజ్డమ్ అంటే వివేకము. మన బైబిల్లో చూసాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అయితే దుష్టత్వము విడుచుటయే వివేకము. అంటే చెడుగును విడిచిపెట్టుట వివేకము, జ్ఞానము. ఉదాహరణ, దేవుని యందలి భయభక్తులతో దుష్టత్వమును విడిచిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎవరు? చాలామంది భక్తులను మనం చూడవచ్చు. దేవునికి భయపడి చెడుగును విడిచిపెట్టిన వాళ్ళు, దేవునికి భయపడి చెడుగు చేయకుండా ఉన్నవాళ్ళు. యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపము చేయకుండా ఉన్నాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి తప్పు చేయకుండా ఉన్నాడు. అసలు మారు మనసు అంటే కూడా అదే, దేవునికి భయపడి తప్పు చేయకుండా ఉండడము, దేవునికి భయపడి పశ్చాత్తాపము. అదే నిజమైన పశ్చాత్తాపం. అంటే పరిస్థితులను బట్టి మనుషుల భయం వలన కొంతవరకు కాపాడబడతాం. అది అన్ని వేళల్లో మనల్ని కాపాడకపోవచ్చు. ఎందుకంటే మనుషులు ఎల్లప్పుడూ మనతో ఉండరు. మనుషులు లేని సమయాల్లో మనం ఉండవలసి ఉంటుంది. మనల్ని ఎవరు చూడని సమయాల్లో మనం ఉండవలసి ఉంటుంది. మనం ఒంటరిగా ఉండవలసిన సమయం ఉంటుంది. ఎందుకు? ఇదే నిజమైన మారు మనసు. యోసేపు దేవునికి భయపడి తప్పు చేయకుండా ఉన్నాడు. అదే మారు మనసు అని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒంటరితనంగా ఎప్పుడు ఎలా ఉంటామో అదే నిజంగా భయం ఉందా, భక్తి లేదా అనేది అప్పుడే రుజువు అవుతుంది. మత్తయి సువార్త మనం చూసినట్లయితే బుద్ధిమంతులు, బుద్ధి లేనివారు, అంటే జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేనివారు అనే విషయాన్ని 10 మంది కన్యకలు గూర్చి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడవచ్చు. వారిలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. అయితే బుద్ధిమంతులు, బుద్ధి లేని వారి గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుని మాట విని మాట ప్రకారము చేసేవారు బుద్ధిమంతులట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27వ వచనంలో చూసినట్లయితే, బుద్ధిమంతులు, బుద్ధి లేనివారు దేవుని మాట విని ఆ మాట ప్రకారము, ఆ ఉపదేశం ప్రకారము, ఆ ఆజ్ఞ ప్రకారము చేసేవాళ్ళు బుద్ధిమంతులు. మాట విని పాటించకపోతే బుద్ధి లేనివారు అవుతారు. అదేవిధంగా బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు సిద్ధపడి ఉన్నారు. భయపడేవాడు ఏం చేస్తాడు? చక్కగా తను సిద్ధపరచుకుంటాడు. బుద్ధి లేనివాడు భయం లేకుండా విర్రవిగి ఉంటాడు. అందుకని బుద్ధి గలవారి గురించి, బుద్ధి లేని వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, కొంతకాలం వీళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. చూడ్డానికి ఒకేలా ఆ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు అందరూ ఒకేలా కనిపించారు. అందరూ మనుషుల దృష్టిలో విశ్వాసుల్లా కనిపించారు. కానీ ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చారో అప్పుడు ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధి లేని వారో తెలిసిపోయింది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు బుద్ధిమంతులుగా ఉన్నారు. సిద్ధపడి లేనివారు. ఎందుకని? భయం, భక్తి అవసరము. భయభక్తులు కలిగిన వ్యక్తి, టీచర్కి భయపడే స్టూడెంట్ ఏం చేస్తాడు? ఇది చదువుకోరా నాయనా, ఇది హోంవర్క్ చేసుకురా అంటే చేసుకొని వెళ్తాడు, భయం ఉంది కాబట్టి. అదే భయం లేనివాడు అయితే చదవడు. ఆ టయానికి ఆ పని చేసుకొని వెళ్ళడు. చేసుకొని వెళ్ళడం వల్ల ఎవరికి నష్టము? టీచర్కి ఏమైనా నష్టమా అంటే టీచర్కి నష్టం కాదు. ఎవరైతే చేసుకోడో, ఎవరైతే భయపడరో వాళ్ళకే నష్టము. ఈ బుద్ధి లేని వాళ్ళు కూడా అనుకున్నారు, పర్లేదు ఆ టయానికి మనము సిద్ధపరచుకోవచ్చని, కానీ కుదరలేదు. అందుకనే ఒకేలా ఉన్నారు. అయితే సమస్యలు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, వాతావరణ మార్పులు జరగవచ్చు, మన జీవితంలోనే పరిస్థితులు తలక్రిందులు అవ్వచ్చు. అందుకని వాన వచ్చెను, వరద వచ్చెను. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. చాలామంది గొప్ప గొప్పవారు అనేకమైన డిగ్రీలు కలిగి ఉండవచ్చు, మంచి హోదా కలిగి ఉండవచ్చు. సడన్గా ఎవరు పడిపోరు. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఆ ఆలు లేకుండా పెద్ద పెద్ద హోదాల్లో కూడా మనం ఉండవచ్చు. వానలాగా, వరదలాగా పరిస్థితులు రావచ్చు మన జీవితంలో.
అయితే బండ మీద, దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద కట్టబడిన ఇల్లు నిలబడుతుంది. అదే దేవుడు మన నుండి ఆశించేది. ఈ మూల పాఠాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే మన జీవితానికి ఇది బేసిక్, క్రైస్తవ జీవితానికి ఇది పునాది. దేవుని అందలి భయమును, భక్తిని కలిగి ఉండడము. ఒకవేళ ఈ పునాది మనం వేసుకోలేదంటే ఖచ్చితంగా ఒకవేళ బిల్డింగ్ మీద బిల్డింగే కట్టుకొని ఉండవచ్చు, అది కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మూలము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, జ్ఞానానికి కూడా మూలము. జ్ఞానము కాబట్టి ఇది లేకుండా కష్టము. అయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇక్కడ భక్తుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఇక్కడ భక్తుడు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాడు. కారణం ఏంటంటే, నేను మీకు ఒక ఉపదేశము, కొన్ని మాటలు చెప్పాను, దేవుని మాటలు, ఉపదేశము నేను చెప్పాను, మీకు అప్పగించాను. మీరు దానికి ఏం చేశారు? చెప్పిన మాటకి ఏం చేశారు? హృదయపూర్వకంగా లోబడ్డారు. హృదయపూర్వకంగా దేవుని మాటలకు మీరు లోబడ్డారు కాబట్టి పాపము నుండి విమోచింపబడ్డారు. మన పాపము నుండి విమోచించబడాలన్నా, పాపము నుండి విడుదల కావాలన్నా, పాపము చేయకుండా ఉండాలన్నా దేవుని మాటకు హృదయపూర్వకంగా విధేయత చూపించాలి. దేవుని మాటకు హృదయపూర్వకంగా లోబడాలి. దేవుని మాటకు లోబడితే పాపానికి లోబడలేవు. కాబట్టి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులవుతురి. పాపానికి దాసుడుగా ఉండడం కాదు, నీ బలహీనతకు నువ్వు దాసుడిగా ఉండలేవు, ఎప్పుడు దేవునికి. కాబట్టి ఇక్కడ ఉపదేశమును హృదయపూర్వకంగా. అయితే దుష్టులు, మూర్ఖులు వారు ఉపదేశమును ఏం చేస్తారు? తిరస్కరిస్తారు, జ్ఞానమును తిరస్కరిస్తారు. కానీ ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి విడుదల, వారికి విమోచన, వారు నీతికి దాసులవుతారు, వారు దేవునికి దాసులవుతారు. అయితే ఈ మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. ఈ మూలము లేకుండానే చాలామంది చదివేస్తున్నారు. ఈ మూలము లేకుండానే, ఈ బిగినింగ్, ఈ ఆరంభము, ఈ ఆలు, ఏబిసిడీలు 1, 2, 3 రాకుండానే చాలామంది చదివేస్తున్నారు, పాడేస్తున్నారు. అది ఎలా? ఉదాహరణ, నా జీవితంలో, నా అనుభవంలో, నా కళ్ళ ముందు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా పిల్లలు, వాళ్ళకి ఆలు మొదట రాలేదు, ఏబిసిడీలు మొదట రాలేదు, 1, 2 రాయడం మొదట రాలేదు. వాళ్ళకి మొదట వచ్చింది ఏంటి? మొదట వచ్చింది ఏంటంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ చూడకుండా కూడా నోటిగా అలా చెప్పేస్తారు. ఇప్పుడు నాకు చదువు రాదనుకో, లేకపోతే నా పాపకి నిజంగా ఆ రాయడమే రాదు కానీ ఆ అమ్మ అంటుంది అని నాకు తెలియకపోతే నేనేమనుకుంటాను, నా పాపకు మంచి చదువు వచ్చేసింది అంటే ఆ రాకుండానే ఆ అమ్మ, ఆవు, ఈ ఇల్లు అని వచ్చేసరికి ఇక నేను పొంగిపోయే అవకాశం ఉంది. కానీ నాకు తెలుసు అంటే కనీసం ఆ అనేది రాయడం రాకుండానే అవన్నీ పాట పాడినట్టుగా పాడేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నిజంగా వాళ్ళు రాకుండానే కూడా పాడేయచ్చు. నిజంగా ఆ అనే మాట రాయడం రాకుండానే ఆ అమ్మ, ఆవు అన్నీ చెప్పేయచ్చు. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడంటే భయము, భక్తి లేకుండానే ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడంటే భయము, భక్తి లేకుండా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా పాప ఫస్ట్లో అలా చెప్పేటప్పుడు భలే పాడావు, భలే చెప్పావు, సూపర్ అంటే దేవుడంటే భయము, భక్తి లేకుండా పాటలు పాడి కొన్ని లక్షల్లో, కోట్లలో వ్యూస్ వచ్చి ఉండవచ్చు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యూట్యూబ్ ద్వారా చాలామంది పాడుతున్నారు, దేవుని పాటలు పాడుతున్నారు. అంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నవారు పాడుతున్నారు. దేవుడంటే అసలు భయము, భక్తి లేని వాళ్ళు పాడుతున్నారు. లేని వాళ్ళకు కూడా లైక్లు, షేర్లు వస్తున్నాయి. ఎలా
అంటే వాళ్ళు రాలేదు నా పాపకి, కానీ అన్నీ చెప్పేసింది కాబట్టి భలే 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 చెప్తుంది నా పాప అని నేను చప్పట్లు కొట్టినట్టు చాలాసార్లు ఇలా కూడా మన జీవితంలో ఉంటుంది. నిజంగా దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు, కానీ మంచి పాట. కాబట్టి మనుషులందరి దృష్టిలో కొన్ని లక్షల్లో కోట్లలో వ్యూస్ ఉండవచ్చు, కానీ దేవుని దగ్గర ఏమీ ఉండదు, సున్నా. అందుకనే పరలోకంలో అన్ని అద్భుతాలు ఉంటాయట. పరలోకంలో మనం చూస్తే అన్ని ఆశ్చర్యములు. చాలామంది పరలోకంను చూసిన వాళ్ళు, ఈ భూమి మీదే పరలోకం చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరలోకంలో మేము చూసిన వింతలు అని కొన్ని పుస్తకాలు రాయడాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఈ భూలోకంలో పెద్ద పాస్టర్ అండి, కానీ అక్కడ కనిపించలేదు. ఈ భూలోకంలో చాలామంది వ్యూస్ ఫాలోవర్స్ ఉన్నారండి, కానీ అక్కడ లేరు. ఇక్కడ ఈ లోకంలో కురుపులతో, ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు. మనుషులందరి దృష్టిలో ఆ లాజరు ఎలాంటి పరిస్థితి, కానీ అక్కడ పరిస్థితి ఏంటి అంటే కొన్నిసార్లు అప్ సైడ్ డౌన్గా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము పైనున్న మెరుగును చూసి మోసపోవద్దు. మనము రియాలిటీ కలిగి ఉండాలి. నిజంగా భయము భక్తి అనేది ఉండాలి. నిజంగా భయమును భక్తిని కలిగిన వారముగా మనము ఉండాలి. నిజంగా భయభక్తులు లేకుండానే అన్నీ జరగవచ్చు. నిజంగా భయభక్తులు లేకుండా సంఘంలో పెద్దవాళ్ళుగా చలామణి అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? నిజంగా భయం భక్తి లేకుండానే, మారు మనసు లేకుండానే విశ్వాసులుగా చలామణి అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? అయితే దేవుడు ఈనాడు మన నుండి ఆశించేది ఏంటంటే ఈ మూల పాఠాన్ని మనం నేర్చుకోవాలి. బహుశా అనేక సంవత్సరములు సీనియర్ విశ్వాసిగా నువ్వు ఉండవచ్చు, సీనియర్ పాస్టర్గా నువ్వు ఉండవచ్చు, కానీ దేవుడు నీ నుండి, నా నుండి, మన నుండి ఆశించేది ఏంటంటే ఈ పాఠము నీకు లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూలిపోయే అవకాశం ఉంది. ఈ పాఠం నేర్చుకోకపోతే, ఈ పునాది కట్టుకోకపోతే ఏదో ఒక రోజు ఆ రియాలిటీ బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ రియాలిటీ తీర్పులోకి రాకముందే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, దేని మీద మన యొక్క జీవితాన్ని మనము కట్టుకుంటున్నాం. కాబట్టి ఈ మూల పాఠాన్ని మూర్ఖుడిగా ఉండి గర్వముతో, అహముతో నేను పెద్దవాడిని, నాకు చెప్పడం ఏంటి, నాకు వేరే వాళ్ళు చెప్తే నేను మాట వినడం ఏంటి, నేను అన్నీ అని తిరస్కరించవద్దు. జ్ఞానమును తిరస్కరిస్తే ఎవరికి నష్టము? ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకే నష్టము. కాబట్టి ఈ మూల పాఠాన్ని తిరస్కరించవద్దు. మారు మనసు పొందడాన్ని తిరస్కరించవద్దు. మారు మనసును నిర్లక్ష్యం చేయొద్దు. నిజమైన భయమును భక్తిని నేర్చుకోవడానికి ఇష్టపడు. నిజంగా యోసేపుది మారు మనసు అని చెప్పాను, నిజమైన మారు మనసు అని చెప్పాను అంటే ఎవరు లేరు అక్కడ. యోసేపు, పోతిఫరు భార్య మాత్రమే ఉన్నారు. అసలు రియల్గా యోసేపు దేవునికి భయపడుతున్నాడా లేదా అనే పరీక్ష, టెస్ట్ అక్కడ, ఆ టెస్ట్లో యోసేపు పాస్ అయ్యాడు. కాబట్టి అసలు భయము భక్తి లేకుండానే మన జీవితంలో ముందుకు సాగిపోతుంటే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఒక చోట ఏమని రాయబడిందంటే, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అంటే వారి కళ్ళ ఎదుట దేవుని భయం అనేది లేదు. మనుషులు అలా ఉంటారు. కీర్తనలు 36:1, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేయోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనులు, భక్తి లేనివారు, భక్తి చేయని వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని. అయితే భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, దేవుని అందరి భయమును భక్తిని మనం కలిగి ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, కీర్తనలు 112వ అధ్యాయము 1-2 వచనాలు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. ఇక్కడ ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ధన్యుడట. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. నీ సంతతి, నీ బిడ్డలు ఈ భూమి మీద బలవంతులుగా ఉండాలంటే నీవు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రము కాదు, బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము నుండి, జ్ఞానము వారికి అసహ్యమాయను,
యెహోవాయందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలమును అనుభవించెదరు. తమకు ఎక్కసమగు వరకు తమ ఆలోచన అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. జ్ఞానము లేని వారు అంటే భయము భక్తి లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుతారు. బుద్ధిహీనులు పర్లేదు, మేము క్షేమంగా ఉన్నాం, అంత బాగానే ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించినా కూడా మనకేం అవ్వలేదు కదా అని చెప్పి దేవుణ్ణి మర్చిపోతారట, నిర్మూలమవుతారట. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉండును. కీడంటే కూడా భయము లేకుండా మనం నెమ్మదిగా ఉండాలంటే దేవుని అందరి భయమును భక్తిని మనము కలిగి ఉండాలి. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, దేవుని సేవకుడు, జ్ఞానము లేటుగా వస్తుందయా, జ్ఞానము లేటుగా వస్తుంది. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు చదివితే డిగ్రీస్ వస్తాయి, పట్టభద్రులం అవుతాము. కానీ జ్ఞానము లేటుగా వస్తుంది. చాలామంది జ్ఞానాన్ని పొందుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ మూల పాఠము మనం నేర్చుకోవాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. దేవుని సేవకులు ఏమని చెప్పారంటే, ఏదో సంవత్సరాలు అయిపోతే చాలు, ఏదో డిగ్రీలు చేతిలో వస్తే చాలు అని అనుకుంటే జ్ఞానం రాదయ్యా, జ్ఞానము లేటుగా వస్తుంది అని చెప్పారు. అవును ప్రియులారా, జ్ఞానము అంటే భయము భక్తి మనం నేర్చుకోవడము అంత ఈజీగా కాదు. చాలామంది ఎంతో కష్టం వస్తే కానీ భయపడడం నేర్చుకోరు దేవునికి. అయితే మనం సహించేదానికంటే అధికంగా దేవుడు మనల్ని శోధింపనివ్వరు. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చారు. ఎవరిని దేవుడు శిక్షించి కొట్టి తిట్టి నేనంటే నువ్వు భయపడాలి అని చెప్పి మనల్ని భయపెట్టరు. భయపడితే మనకు ఆశీర్వాదము. దేవునందలి భయమును భక్తిని మనం కలిగి ఉంటే మనం దీవించబడతాము. దేవునందలి భయమును భక్తిని మనం కలిగి ఉంటే మన బిడ్డలు బలవంతులు అవుతారు, మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి దయ్యము మనం దేవునికి భయపడకుండా మన చెడుగును ఆశించినట్లుగా, జ్ఞానమును తిరస్కరించినట్లుగా, జ్ఞానమును ద్వేషించినట్లుగా దయ్యము మనల్ని తనకిష్టం వచ్చినట్టుగా ఉండేటట్టు చేస్తుంది. అయితే దేవుడు మనకు చాయిస్ ఇస్తారు. నువ్వు నాకు భయపడితే అది నీ ఇష్టం, చాయిస్. నువ్వు నాకు నా యందు భయం భక్తి కలిగి ఉంటే నువ్వు బలంగా ఉంటావు. నువ్వు దేనికి భయపడవు, నువ్వు కీడుకు భయపడవు. వాన రావచ్చు, వరద రావచ్చు, కానీ నువ్వు స్థిరంగా ఉంటావు, నిలబడతావు. కాబట్టి మనము జ్ఞానం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే 9-10, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అక్కడ ఏమని చూసామంటే యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మరొక మాట, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలమైతే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని గూర్చిన తెలివి మనకు ఉండవచ్చు, కానీ మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి కావాలి. దేవుడు పరిశుద్ధతను ఎంతగా ఆశిస్తాడో మనకు అర్థమవ్వాలి. దేవుడు మన నుండి ఆశించేదండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడిగా ఉండాలి. అసలు మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము. అంటే దేవుడికి మన పట్ల ఆయన చిత్తము కూడా మనం పరిశుద్ధంగా ఉండడము. అయితే పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచన ఆధారము. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు వచ్చేది కూడా పరిశుద్ధత. కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనం, యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము. అక్కడ భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనమును అనుసరించువారు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కాబట్టి భయము మూలము, జ్ఞానమునకు మూలము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-3 వచనాలు,
ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము వెదికి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి వింపైన సువాసనగా ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా భయము అతనికి వింపైన సువాసనగా ఉండును. ఒక చోట చూసాము, దేవుని భయం అంటే ఇష్టం లేదు చాలామందికి, జ్ఞానం అంటే ఇష్టము లేదు, భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే యెహోవా భయము అతనికి వింపైన సువాసనగా ఉంటుంది. ఎవరి మీద అయితే దేవుని ఆత్మ నిలుస్తుందో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వాళ్ళకి దేవుని భయము వింపైన సువాసనగా ఉంటుంది. మంచి వాసన ఎక్కడుండండి, చాలా మంచి వాసన. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు ఆనందిస్తాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు పరిశుద్ధతను మనము ఆస్వాదిస్తాము. దేవుని అంటే భయమును మనం ఆస్వాదిస్తాము. మనలో పాపం ఉన్నప్పుడు పాపాన్ని ఆస్వాదిస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవనికి? దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆయన ఆత్మ జ్ఞానాన్ని వివేకమును అనుగ్రహించే ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మంచి ఆలోచన బలమును దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. మనమందరము క్రీస్తు ప్రభువుకు చెందిన వారమైన మనము అబ్రహాము సంతతి. అబ్రహాము తర్వాత దావీదు. ఇక్కడ మనం యెషయా వేరు చిగురు, దావీదు. అంటే యేసు ప్రభులో మన జీవితములు ఒకవేళ మొద్దుగా ఉన్నా, మోడు బారి ఉన్నా, నా జీవితము ఎందుకు పనికిరాదు, ఇక నాకు నేను ఫలింపనిది లేదు నా జీవితంలో అని అనుకుంటే కూడా అంకురము వెదికి ఫలించును. ఎప్పుడంటే దేవుని ఆత్మ మన మీద నిలవాలి. ఎప్పుడు నిలుస్తాడు? మనం యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి, ఆయన ఆత్మ ద్వారా మనం దేవుని బిడ్డలమని, దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని దేవుని ఆత్మ మనకు సాక్ష్యం ఇచ్చిన తర్వాత, దేవుని ఆత్మను మనం దుఃఖపెట్టకుండా ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనలో నిలిచినప్పుడు మనకు పరిస్థితి పట్ల, దేవుని భయం పట్ల ఒక మంచి అవగాహనను మనం కలిగి ఉంటాము. అయితే మనము పాపమును ప్రేమించే కొద్దీ, దేవుని పరిశుద్ధాత్మకు ఇష్టము లేని మాటలు, ఇష్టము లేని కార్యాలు, ఇష్టము లేని చూపులు, ఇష్టము లేని క్రియలు, ఇష్టము లేని పనులు చేసినప్పుడు దేవుని ఆత్మ దుఃఖపడి మొదట్లో చెప్తారు, ఇది నువ్వు చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. భయము, లోపల భయం ఉంటుంది. తప్పు చేస్తున్నాను, తప్పు చూడకూడదు కానీ చూస్తున్నాను. దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటారు. కానీ ఆ గద్దింపుకు లోబడినప్పుడు, ఆ గద్దింపును లోబడకుండా ఆ చెడుగుకే లోబడినప్పుడు, ఆ అవినీతికే లోబడినప్పుడు దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక్క మాట తప్పుగా మాట్లాడితే దేవుని ఆత్మ మనలో నిలిచినప్పుడు వెంటనే బాధ అనిపిస్తుంది, సారీ అని చెప్పాలనిపిస్తుంది. కానీ అనేకమైన బూతులు మాట్లాడే పరిస్థితి వచ్చి కూడా పర్వాలేదు అనుకున్నామంటే దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు భయం అనేది ఉండదు. అందుకని దేవుడు చెప్పేది, దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటే మనకి దైవ భయం ఎలా ఉంటుందంటే వింపైన సువాసనగా ఉంటుంది. ప్రియులారా, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పాత నిబంధనలో మాత్రం కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఆయన యందలి మనము భయమును భక్తిని కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘము ఆ రోజుల్లో విస్తరిస్తూ ఉందట. అయితే సంఘము విస్తరించుచుండగా వారు గ్రహించినదేంటి? యూదయలో కానీ, గలిలయలో కానీ, సమరయలో కానీ దేశములందంతటా
సంఘము క్షేమాభివృద్ధి. ఒక సంఘము క్షేమంగా ఉండాలంటే దైవ భయము లేకుండా ఏ సంఘము క్షేమంగా ఉండదు. అయితే ఇక్కడ మనం చూసిన సమాధానము కలిగి ఉండెను, ప్రభునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ. దైవ భయము, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట దైవ భయం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఆదరణ ఉంటుంది. దేవుని ఆత్మ వరములుంటాయి, దేవుని ఆత్మ ఫలములుంటాయి. అక్కడ దేవుని సమాధానము కూడా ఉంటుంది. కాబట్టి సంఘము కట్టబడుచా ఉన్నప్పుడు అక్కడ దైవ భయం అనేది అవసరము. దైవ భయము లేని చోట క్షేమాభివృద్ధి ఉండదు. అయితే దేవునికి భయపట్టు గురించి బైబిల్లో దాదాపు 144 వచనాలు ఉన్నాయి. అంటే దేవునికి భయపడటను గూర్చి 140 వచనాల్లో రాయబడి ఉంది. 19 సార్లు క్రొత్త నిబంధనలోనే ఉంది దేవునికి భయపడాలని. అంటే 365 రోజులకి లేకపోతే 366 రోజులకి సరిపడే భయపడొద్దు అని చెప్పిన దేవుడు మనల్ని ఆయనకు భయపడాలి అని ఆశిస్తున్నారు. కొంతమంది దేవునికి భయపడడం అనేది పాత నిబంధన నియమం అనుకుంటారు. కానీ కాదు, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఆశించేది అదే. అపోస్తులైన పౌలు గారు చెప్పేది ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మనల్ని మనము పవిత్రులుగా చేసుకుంటాము. అంటే మనం పవిత్రులుగా ఎలా మారుతాము, మనం పరిశుద్ధులుగా ఎలా మారుతాము? ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయం ఉంటే పరిశుద్ధతలో మనం సంపూర్ణమవుతాము. మన శరీరానికి కానీ ఆత్మకు కానీ పట్టిన కల్మషము, సమస్త కల్మషం నుండి మనము పవిత్రపరచబడతాం దైవ భయం ఉంటే. ఒకవేళ దేవుని భయం లేకపోతే కల్మషం అనేది వచ్చే అవకాశము ఉంది. కాబట్టి కొత్త నిబంధనలు కూడా దేవుడు తన సంఘము నుండి, తనను విశ్వసించే విశ్వాసుల నుండి, తనను సేవించే దేవుని బిడ్డల నుండి, భక్తుల నుండి, పాస్టర్ నుండి దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన యందలి భయమును మనము కలిగి ఉండాలి. ఆయన భయం కలిగి ఉంటే పరిశుద్ధతలో మనం సంపూర్తి చేసుకుంటాము. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చు. అంటే క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. నీకు నేను లోబడ్డం ఏంటి? భార్య భర్త గురించి అనుకుంటే, భర్త గురించి భార్య అనుకుంటుంది. నీకు నేను లోబడ్డం ఏంటి? కానీ దేవుని యందలి భయం ఉంటే, క్రీస్తునందలి భయం ఉంటే ఒకరికొకడు లోబడి ఉంటారు. ఎవరికి? మనుషులకు భయపడి కాదు, కానీ దేవునికి భయపడి. దైవ భయం ఉన్న చోట అన్ని భయములు ఉంటాయి. పిల్లలు అనుకుంటారు, నా తల్లిదండ్రులు నేను లోబడ్డం ఏంటి, మీరు చెప్పింది నేను విన్నవేంటి? కానీ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే స్పష్టంగా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం, ఇది పాటించాలి. అంత మాత్రం కాదు, పిల్లలు కూడా తల్లిదండ్రులకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్ష, బోధ, ఇన్స్ట్రక్షన్లో పిల్లల్ని పెంచాలి. మనమే పాటించినప్పుడు మన పిల్లలకి ఏం బోధిస్తాము? కాబట్టి దేవుడు తల్లిదండ్రుల మన నుండి ఆశించేది ఏంటంటే మనము దేవునికి లోబడాలి. మరొక మాట 33వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనము, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూసుకోవాలి జాగ్రత్తగా. ఇది దేవుడు మన నుండి ఆశించేది భయము. కాబట్టి దేవునికి భయపడుడి అని 1 పేతురు 2వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి ఆజ్ఞ. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి.
అని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. అదే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, దేవునికి భయపడాలని. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యను ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఇక్కడ స్పష్టంగా మీరు దేవునికి భయపడుడి, ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన, అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించే ఆకాశం అవ్వచ్చు, మన భూమి అవ్వచ్చు, జలధారలు మనం చూస్తున్నాము, మనుషులు, జలములు, సముద్రములు ఉన్న చోట పక్కనే ఏదో పెట్టుకొని దానికి భయపడము, దానికి నమస్కారం చేయడము, లేకపోతే మంచి మంచి సీనరీ ఉన్న ప్రదేశంలో తీసుకెళ్ళి అక్కడ ఏదో పెట్టేసి దానికి నమస్కారం చేయడము, అలాంటివి కాకుండా దేవుడు చెప్తాడు తీర్పు గడియ వచ్చి ఉన్నది కాబట్టి తీర్పు తీర్చే రోజు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆకాశంలో సూర్యుడిని పూజించే వాళ్ళు ఉన్నారు, చంద్రుడిని పూజించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ గ్రహమని ఆ గ్రహమని చూసేవాళ్ళు ఉన్నారు. అయితే ఏటికి పూజ చేయడానికో నమస్కరించడానికో ఏది అర్హురాలు కాదు. ఇక్కడ భూమిని కానీ సముద్రమును కానీ జలాధారాలను కలగజేసిన వానికే నమస్కారము. అంటే వీటన్నిటి కలగజేసిన ఆయన ఉన్నాడు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని, భూమిని, ఆ జలములను, ఆ సముద్రాలను, గోదావరి నది, గంగమ్మ, ఇది అది అని చెప్పి నమస్కారం చేస్తారు కదా. దేవుడు చెప్పింది ఇది నదులు గిదులు కాదు, ఆ నదిని, ఆ గోదావరిని, ఆ నదిని చేసిన దేవుడున్నాడు. ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి, ఆయనకు మాత్రమే భయపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడకపోతే తీర్పు అనేది వేరుగా అనేది ఉంటుంది. అదే మన ప్రభు చెప్పారు, యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయ గలవానికి మిక్కిలి భయపడుడి. ఈ మాటలు జస్ట్ మనము ఒక్కసారి ఆలోచిస్తే, ఈ మాట మనం మరలా చదివితే, ఆత్మను చంపనేరక. ఈ లోకంలో చాలామంది మనుషులను చంపేవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక రూపంలో నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక రూపంలో లేకుండా ఒక మనిషిని చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఏ మనిషి ఎవరినైనా సరే నాశనం చేయాలనో, చంపాలనో, కొట్టాలనో, బాంబేయాలనో, ఏదో చేయాలని అనుకున్నా కూడా ఏం చేయగలుగుతాడంటే దేహాన్ని మాత్రమే చంపగలుగుతాడు, కానీ ఆత్మను ఎవరు చంపలేరు. ఒక మనిషి ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేసే. కాబట్టి నీ ఆత్మకు ఆధారము, నీలో ఆత్మ నుంచి నా దేవుడున్నాడు, నీలో ఆత్మనిచ్చిన నీ సృష్టికర్త అయిన దేవుడున్నాడు. ఆయనకు నువ్వు భయపడాలి. ఎందుకని? ఆయన మాత్రమే ఆత్మను నశింపచేయగలడు. అంటే నువ్వు నీ ఆత్మను ఆయనకు, అందుకనే వారి దేహాల్ని కాల్చేస్తూ ఉన్నారు, వాళ్ళు కాలిపోతూ ఉన్నారు, రంపంతో కోయబడుతూ ఉన్నారు, అగ్నిగుండంలో వేసేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు, శిష్యులు, యేసుప్రభుని నమ్ముకున్నవారు, వాళ్ళు చేసిన పని ఏంటి? వారి ఆత్మను దేవునికి అప్పగించారు. అంటే వాళ్ళు దేహాన్ని మాత్రమే కాల్చగలిగారు, కానీ వాళ్ళ ఆత్మను ఏమీ చేయలేకపోయారు. అందుకని దేవుడు చెప్పేది ఏంటంటే, ఏదో నీ దేహాన్ని కాల్చే వాళ్ళనో, నిన్ను చంపే వాళ్ళనో, లేకపోతే నిన్ను పొడి చేస్తారనో, చంపేస్తారనో, అదే కాదు. వాళ్ళు నీ దేహాన్ని మాత్రమే చంపగలుగుతారు, కానీ నీ దేహాన్ని, ఆత్మను. కాబట్టి ఫస్ట్ భయపడాల్సింది ఎవరంటే ఆయనని. అందుకనే షడ్రకు, మేషకు, అబెద్నెగో కాలిస్తే కాలుస్తావు, అగ్నిగుండం 7 అంతలు వేసుకో, ఇంకేనా వేసుకో, కాలితే మా దేహాలు కాలుతాయి, కానీ మా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వారు భయపడింది ఏంటంటే వాళ్ళని చంపివేసే అధికారులకు కాదు, కానీ దేవునికి భయపడ్డారు. లేకపోతే తను చంపివేసి, ఇప్పుడు సింహాలు దానియేలుని చంపేస్తాయి, దేన్ని చంపుతాయి? దేహాన్ని చంపుతాయి, కానీ తన ఆత్మని ఏమీ చేయలేవు. కాబట్టి దానియేలు భయపడింది ఎవరిని? దేవునికి భయపడ్డాడు. కాబట్టి దేవుని నామం అక్కడ మహింపరచబడింది. మన జీవితంలో కూడా ఈ మాటలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన దేహమును చంపువారినే భయపడొద్దు, కానీ ఆత్మను, దేహమును నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. నరకంలో అంటే పరలోకపు, పాతాళపు తాళపు చెయ్యి ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర ఉంది. నిన్ను నరకంలో వెళ్ళాలన్నా, నువ్వు పరలోకంలో వెళ్ళాలన్నా ఎవరి దగ్గర ఉంది? తాళపు చెయ్యి యేసుప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది.
నిన్ను నరకానికి పంపించే శక్తి ఉంది, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే శక్తి ఉంది. ఆయన దగ్గరికి వస్తే, ఆయనకి భయపడితే నీకు పరలోకము. అంత మాత్రం కాదు, బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇక్కడ దేవుని సేవకుడు చెబుతున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు మనము ఈ శోధన ఎదుర్కొంటాము. కొంతమంది దేవుని సేవకులు ఉంటేనే కొంతమంది భయపడతారు. కొంతమంది దేవుని సేవకులు అక్కడ లేకపోతే ఇక వాళ్ళ ఇష్టం. మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, లేకపోతే గద్దించే వాళ్ళు లేరు. ఏం చేస్తున్నావురా, అక్కడ ఎందుకు వెళ్ళావురా, ఎందుకు చేశావు అని అడిగేవాళ్ళు ఎవరు లేరంటే మాత్రము ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్పే మాట, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఏం చేయాలట, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, అంటే నేను అక్కడ ఉన్నానని భయంతో మాత్రం కాదు. ఇప్పుడు టీచర్ ఉన్నప్పుడు పిల్లలు స్టూడెంట్స్ కాముకుంటారు, టీచర్ లేని సమయంలో. కాబట్టి మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును, మీతో లేనప్పుడు కూడా భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఒకవేళ నేను లేని సమయంలో నువ్వు భయముతో వణుకుతో లేదంటే, నీకు భయం అనేది లేకపోతే నీ రక్షణ నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి రక్షణను పోగొట్టుకోవద్దు. అంటే రక్షింపబడ్డామంటే మనం దేవుని జీవమును కలిగి ఉన్నాము. రక్షింపబడ్డామంటే మనలో జీవం అనేది ఉంది, అంటే మనం జీవిస్తూ ఉన్నాము ఆత్మీయంగా. ఒకవేళ భయము భక్తి లేకపోతే జరిగే కార్యం ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని విడిచిపెడతారు. దేవుని ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఇక మనం ఆత్మీయంగా సచ్చిన స్థితిలో అయిపోతాము. కాబట్టి ఎప్పటికప్పుడు మన రక్షణను మనం కాపాడుకోవాలి. అంటే మనము దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాము. కాబట్టి దేవునికి భయపడము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో దేవుడు మానవులందరికీ ఇదే విధి అని చెప్పే ఒక మాటను మనం చూడవచ్చు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. అంటే మానవులైన మనందరికీ ఇదే విధి అట. అదేంటంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలనేది దేవుని యొక్క విధి. మనకు చట్టము కొన్ని విధులను పాటించమని ఆశిస్తారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని చెప్తారు, అది ఒక విధి. పాటించకపోతే ఎవరికి నష్టము? ఎవరైతే హెల్మెట్ వేసుకోరో వాళ్ళకి నష్టము. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని కట్టడలున్నాయి. దేవుడు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు మనం చేయకపోతే, అంటే ఆయనకు భయపడు అని చెప్పినప్పుడు మనం భయపడకపోతే ఎవరికి నష్టం? అంటే మనకే నష్టము. అబ్రహాము దేవునికి విధేయత చూపించడము రుజువు. అబ్రహాము దేవుని మాట చొప్పున సమస్తమును విడిచిపెట్టి దేవుడు ఎల్లమన్న ప్రదేశానికి విశ్వాసముతో బయలుదేరాడు, మనకందరికీ తెలుసు. కానీ అబ్రహాము దేవుని అందలి విశ్వాసము, లేకపోతే అబ్రహాముకు దేవుని పట్ల ఉన్న ప్రేమను నిరూపణగా, రుజువుగా మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును ఏం చెప్పారంటే, తనకు పుట్టిన ఒకానొక కుమారుడైన ఇస్సాకును మోరియా కొండ మీద వెళ్ళి బలిగా అర్పించమన్నప్పుడు దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపించాడు. అప్పుడు దేవుడే స్పష్టంగా చెబుతారు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, అతనేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అంటే నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న భయము అది ప్రూవ్ అయిపోయింది. అంటే విధేయత చూపించడము, దేవుని మాటకు విధేయత చూపడమే దేవుని యందలి భయము. దేవునికి నేను భయపడుతున్నానని చెప్పి
ఏదో పైకి నటిస్తూ దేవుని మాటకు మనం విధేయత చూపించకపోతే అది దైవ భయం అవ్వదు, అది ఆయన్ని గౌరవించడం అవ్వదు. అంటే దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించడమే దేవుని అందలి భయము. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశయించుకొనుటయే. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో చెడుగును అసహించుకోవడమే దేవుని యందలి భయము, భక్తి. చెడుగును ప్రేమిస్తూనే నేను భయభక్తులు గలవాడినండి, నేను దేవుని బిడ్డనంటే సరిపోదు, అసహించుకోవాలి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబును గూర్చి దేవుడు పలికిన మాటలు యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని యోబును గురించి చెప్పబడిన మాట. కాబట్టి దేవుని యందలి భయము, భక్తి కలిగి ఉంటే ఒకవేళ మన జీవితంలో యోబు వంటి పరిస్థితి రావచ్చు, కానీ రెండింతలు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి భయము, భక్తి అనేది చాలా ప్రాముఖ్యము. భయభక్తులు కలిగి ఉంటే కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి, కానీ అందులో ఫలితార్థాన్ని కూడా మనము చూడవచ్చు. ఇదే యోబు గ్రంథము, ఇదే 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడనై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఈ భూమి మీద యోబు లాంటి వాడు ఎవరు లేరు. ఎందుకని? దేవుడంటే ఆయనకు భయం ఉంది, భక్తి ఉంది. భయభక్తులు కలిగి ఉండడం మాత్రం కాదు, చెడుగును తను విసర్జించాడు, చెడుగు చేయకుండా విసర్జించాడు. అప్పుడు దయ్యం చెప్పింది కదా, ఊరికే నీ యందు భయం, భక్తి కలిగి ఉన్నాడా యోబు? నువ్వు యోబును దీవించావు కదా, పిల్లలు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, అన్ని ఇచ్చావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. లేదంటే ఆయనకున్న ఆస్తి, అంతస్తు, పిల్లలు అన్ని తీసేయి, నిన్ను దూషిస్తాడు అని దయ్యము దేవుని దగ్గర చెప్పడాన్ని మనం చూస్తాము. దేవుడు చెప్పారు, తను తప్ప, తన ఆత్మను తప్ప సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీ ఇష్టం. అన్నీ తీసేశాడు. ఉన్న ఎడ్లు, తనకున్న ఆస్తి, తనకున్న పిల్లలు, సమస్తం పోయినది. కానీ యోబు దేవుణ్ణి తిరస్కరించాడా? యోబు దేవుణ్ణి ద్వేషించాడా అంటే కాదు, దేవుణ్ణి ప్రేమించాడు. అంటే కొంతమంది, ఎందుకండి నేను దేవుడు అంటే భయపడాలి, ఎందుకండి నేను భయమును, భక్తిని కలిగి ఉండాలి, దేవుడు నన్ను ఏమైనా దీవించారా? నన్ను దీవిస్తే నేను నమ్మకంగా ఉంటా, భక్తి చేస్తా. దేవుడు నన్ను దీవిస్తే భక్తి చేస్తా, లేదంటే భక్తి చేయను. అంటే దీవిస్తే చేస్తావా? దేవునికి తెలుసు నిన్ను దీవిస్తే నువ్వు ఏం చేస్తావు అన్నది దేవునికి తెలుసు. ఎందుకని దేవుడు నిన్ను దీవించట్లేదు? ఈ మూల పాట నువ్వు నేర్చుకోలేదు. ఒకవేళ దీవిస్తే నువ్వు ఇంకా చెడ్డవానికి మారిపోవాలనుకుంటున్నావు, ఇంకా నీ సొంత ఇచ్ఛలు, సొంత కోరికలు నెరవేర్చాలనుకుంటున్నావు. అందుకనే దేవుడు నిన్ను దీవించట్లేదు. దేవుడు మనల్ని దీవించడము గొప్ప విషయం కాదు. ఆయన దీవించుతారు, ఆయన భయభక్తులు కలవారిని ఆయన దీవిస్తాడు. కానీ ఆ పాఠము, ఆ మూలం అనేది మనలో లేకపోతే, ఆ నిలబడే ఆ స్థిరత్వం మనలో లేకపోతే మనం పడిపోతాం. అది దేవునికి తెలుసు. అందుకనే ఫస్ట్ దేవుడు మనల్ని దీవించడానికి ముందుగా దేవుడు మనం ఆశించేది అంటే ఒక పునాది కట్టుకో. ఆయన బండ మీద పునాది, మూలం, విధేయత అనేది కట్టుకో. యోబుకుంది, అన్నీ పోయినా కూడా మళ్ళీ ముందుకున్నాడు. కాబట్టి ఈ భయము, భక్తి ఉంటే అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినా, మోడు బారిన పరిస్థితికి వెళ్ళిపోయినా, ఏమీ లేని శూన్యమైపోయినా కూడా అక్కడ కూడా దేవుడు సమస్తమును మన పట్ల చేయగలరు. కాబట్టి ఏదో నన్ను దేవుడు చేస్తేనే నేను భక్తి చేస్తాను అనుకుంటే అది మన భ్రమ. మనం నిజంగా దేవునికి భయపడుతున్నామా మళ్ళీ మనము పరీక్షించుకోవాలి. యోసేపు దేవునికి భయపడువాడు అని బైబిల్ యోసేపు గురించి చెప్పబడుతుంది. దేవునికి యోసేపు భయపడ్డాడు కాబట్టి పాపము చేయకుండా ఉన్నాడు. దైవ భయమును గూర్చి మనం పాత నిబంధనలో లేవియాకాండం 19వ అధ్యాయంలో చూసినట్లయితే, లేవియాకాండము 19వ అధ్యాయము 14 నుంచి 18.
చెవిటివాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువాని తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండా ఉండునట్లు నీవు తప్పగా వాని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఇది సాధ్యమైనంత వరకు అందరు ఎదుర్కొనే సమస్య. బీదవాడొస్తే బీదవాడిని ఒక రకంగా చూడడము, అలాగని గొప్పవాడొస్తే గొప్పవాడిని ఒక రకంగా చూడడము. అందుకనే కొత్త నిబంధనలో స్పష్టంగా దేవుడు చెప్పారు, ఆభరణాలు బంగారాభరణాలు వేసుకొని వస్తే వాడికి ఒక ప్లేస్ ఇస్తున్నావు నువ్వు, బీదవాడు వస్తే వారికి ఇంకో ప్లేస్ ఇస్తున్నావు. అంటే అది పాత నిబంధనలో కూడా దేవుడు ఆశించింది అదే. అంటే మనము పక్షపాతము లేని వారముగా ఉండాలి. దేవుడు మన నుండి ఆశించేది నిజంగా దేవునికి మనం భయపడినప్పుడు, ఆయనే మన అందరి మీద బాస అనుకున్నప్పుడు మనకి ఈ లక్షణం ఉంటుంది. గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద చాటులు చెప్పుకుంటూ ఈ ఇంటికి ఆ ఇంటికి, ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గురించి చెప్పడము, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటి గురించి చెప్పడము, ఇలాంటివి చేయకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. అంత మాత్రం కాదు, నీ సహోదరుని మీద నువ్వు పగబట్టకూడదు. అయితే ఒక మాట ఇక్కడ, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నువ్వు వాడిని తప్పగా గద్దింపవలెను. నీ పక్కనోడి పాపము నీ మీద రాకుండా ఉండాలంటే నువ్వు వాడిని తప్పక, ఇక్కడ తప్పకుండా గద్దించాలని చెప్పట్లేదు దేవుడు, తప్పక గద్దించు. ఎందుకని? ఈరోజు నీ పొరుగువాడు చేసే పాపం రేపు నీ మీదకి వచ్చే అవకాశం ఉంది. అక్కడే కదా జరుగుతుంది తప్పు, వాళ్ళే కదా తప్పు చేస్తున్నారు, వాళ్ళే కదా తాగుతున్నారు, వాళ్ళే కదా తిరుగుతున్నారు, వాళ్ళే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుకుంటున్నారు, నీకెందుకు? లేదు, నీ పొరుగువాడు పాపము చేస్తే నీ పొరుగువాడిని నువ్వు గద్దించాలి. నీ హృదయంలో నీ సహోదరుని మీద ఏదో పగదు చేసేది కాదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు. వాళ్ళ ఇంటికి వచ్చిన సమస్య అంటే నాకేం కాదు, అక్కడే కదా అని మనము గద్దించాలి. కీడుకు ప్రతిక్రియ చేయకూడదు. అంటే వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాలి, వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను మళ్ళీ తిట్టాలి, ఇది కాదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, ఎవరి మీద కోపం ఉండకూడదు. ఎలా ప్రేమించాలి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. అనేక తప్పులు చేసినా కూడా అనేక సార్లు మనము పడిపోతూ చెడిపోతున్నా కూడా మనల్ని మనం ప్రేమించుకుంటాము. మళ్ళీ మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, ప్రేమతో గద్దించు తప్పక అని కూడా దేవుడు మనకు సెలవిస్తున్నారు. అంటే దైవ భయం ఉన్నప్పుడు మనం ఈ లక్షణములను కలిగి ఉంటాము. ఇదే లేవియాకాండము 25వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు ఒకరినొకరు బాధింపకూడదు. భార్య భర్తను బాధ పెట్టడము, భర్త భార్యను బాధ పెట్టడము, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే దేవునికి భయపడు. దేవునికి భయపడినప్పుడు ఏం చేస్తావు? దేవుని ఆజ్ఞను పాటించడానికి చూస్తావు. భర్తగా నీ భార్యను ప్రేమించడానికి ప్రయత్నిస్తావు, భార్యగా నీ భర్తకు విధేయత చూపించడానికి ప్రయత్నిస్తావు. అక్కడ సమస్య ఉండదు. అక్కడ దేవుని భయమే లేకపోతే ఒకరినొకరు బాధ పెట్టుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏముండాలి? అక్కడ దేవుని భయం ఉండాలి. కాబట్టి దేవుని భయం ఉంటే ఏది ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే మనము దేవునికి భయపడాలి. ఇదే అధ్యాయం 25వ అధ్యాయం, లేవియాకాండం 25వ అధ్యాయము 36వ వచనం, నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి.
నీ సహోదరుడు నీ వలన సహాయమును పొందుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో జరిగే కార్యం ఏంటంటే దేవునికి భయపడి వడ్డీని తీసుకోకూడదు. నా కళ్ళతో నేను చూశాను. ఈ వడ్డీ వ్యాపారం వలన చాలామంది వాళ్ళకి కలిగి ఉన్నదంతా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న భూములన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వడ్డీ వ్యాపారులు వాళ్ళకు స్వాధీనం చేసుకున్నారు. కొంత డబ్బు ఇచ్చేసి తాగిచ్చేసి ఆ వడ్డీకి వడ్డీ పెరగడం వల్ల ఉన్నవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనా తీసుకొనకూడదు. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ, వడ్డీకి ఇవ్వకూడదని. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము. యెహోవాయందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సహజంగా మన జీవితంలో మనం ఐశ్వర్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. మన జీవితంలో ఘనతను, పేరు ప్రఖ్యాతులను ఎక్స్పెక్ట్ చేస్తాము. మన జీవితంలో ఎక్కువ రోజులు జీవించాలని ఆశపడతాము. అయితే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే దీనివల్ల కలుగుతుందే నీకు బాబు, ఇది నువ్వు కలిగి ఉంటే ఇవన్నీ కలిగి ఉంటావు. అంటే దేవుని యందలి భయమును భక్తిని నువ్వు కలిగి ఉంటే నీకు ఐశ్వర్యం ఉంటుంది, నీకు ఘనత ఉంటుంది, నీకు జీవం ఉంటుంది అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఏదో ఐశ్వర్యం కలుగుతుందనో ఘనత వస్తుందనో నువ్వు అనేక సంవత్సరాలు జీవిస్తావనో దేవునికి భయపడడం కాదు, కానీ ఆ భయమును కలిగి ఉంటే ఇవన్నీ వస్తాయట. కొన్నిసార్లు ఆశించి భయభక్తులు కలిగి ఉండడానికి కొన్ని రోజులు నటిస్తాం, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు నటించేసి నేను భయపడుతున్నాను కదా దేవునికి, నాకేమీ రావట్లేదు, దేవుడే దీవించట్లేదంటే నిజంగా భయపడితే దేవుడికి మన హృదయం తెలుసు కదా. ఎందుకని ఈరోజు భయపడుతున్నట్టు నటించి దేవుడు దీవించేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉందామని, దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు చాలామంది చూస్తాం కదా, అధికారం వచ్చేంత వరకే. అధికారం వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, వారి యొక్క సొంతానికి వాడుకోవడం, ఇతరులకు కీడు చేయడానికి వాడుకోవడము. దీనివలన ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోలేము. దీనివలన దేవుని యొక్క శిక్ష అనేది వస్తుంది. దేవుని యొక్క భయమును మనము కలిగి ఉండాలి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుని యందలి భయంతో భక్తితో మనం ఉంటే మన కోసం అంటే దేవుడు మేళ్లను దాచి పెడతాడట. కీర్తనలు 31:19. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. యోసేపు ఉన్నాడు, భయమును భక్తిని కలిగి ఉన్నాడు. ఆయనకి ఎంత మేలు దేవుడు చేశాడు తన జీవితంలో. నరుల ఎదుట షడ్రక్ మేషక్ అబేద్నెగో నరుల ఎదుట వాళ్ళు దేవుని ఎట్లా భయమును, మేము మా దేవునికే మొక్కాలి, మా దేవునికే భయపడాలని చెప్పి మనుషులందరి ముందు దేవుని ఆశ్రయించారు. వాళ్ళ దేవుడు తక్కువ చేశారా? దానిలో దేవుడు తక్కువ చేశాడా? కాబట్టి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు ఉంచిన మేలు. కాబట్టి వెంటనే ఫలం కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పుడు దాచి ఉంచడం అంటే అలా దాచి కొన్నిసార్లు ఒక్కసారే ఇస్తారు. కాబట్టి భయమును భక్తిని మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఇష్టపడితే దేవుడు ఈ కార్యములని మనం చూడడానికి ఇష్టపడతాడు. యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ. కీర్తనలు 34:7. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే రక్షణ. బయటికి వెళ్తే ఏమవుతుంది, ఇలా వెళ్తే ఏమవుతుంది, సెక్యూరిటీ కావాలి కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు నా యందు భయము భక్తి కలిగి ఉంటే నీకు నేను ఒక సెక్యూరిటీ ఉంచుతానయ్యా.
నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీతో పాటు నేను ఒక దూతనే ఉంచుతానని చెప్తున్నాడు. చాలాసార్లు మనకు భయము, మన పిల్లలు బయటికి వెళ్ళి మళ్ళీ వస్తారా, బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారా. అయితే మనము దేవుని యందు భయము భక్తి ఉంటే దేవుడు తన దూతను కావలిగా ఉంచుతారట. ఇది ఎంత గొప్ప నిశ్చయత. నువ్వు ఒక దూతలాగా వెళ్ళలేవు, ఎప్పుడు నీ బిడ్డలతో పాటు వెళ్ళలేవు. అలాగని మనతో పాటు ఎవరు ఉండరు ఎప్పుడు. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకు సేఫ్టీ సెక్యూరిటీ అనేది అవసరము. కానీ నీకు సేఫ్టీ కావాలన్నా, నీకు సెక్యూరిటీ కావాలన్నా, నీకు రక్షణ కావాలన్నా నేను చేయాల్సిన పని ఏంటంటే మనం భయం భక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. కావలి ఉండడం అంటే కావలి చూస్తూ ఉండడం, కాపల, నీకోసం ఒక కాపలదారి దూతను కూడా దేవుడు ఉంచుతా అంటున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? సెక్యూరిటీ గార్డ్. ఎంతో గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఉంచాడు, మనము దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే. తర్వాత 9వ వచనం, కీర్తనలు 34వ అధ్యాయం 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సూపర్. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. అసలు ఏ కొదువు ఉండదట. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదటం కదా. కొదువు అనేది రాదట, ఏ లేమి రాదట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి. ఒకవేళ నీకు కొదువు ఉంటే చేయాల్సిన పని ఏంటంటే బహుశా పరీక్షించుకోవాలి. నిజంగా దేవుడికి నేను భయపడుతున్నానా, నిజంగా నేను భక్తి చేస్తున్నానా, మనం పరీక్షించుకుంటే సరిపోతుంది. లేకపోతే రక్షణ లేదని భయపడుతున్నామా, దానికి కూడా అదే మెజర్మెంట్. మనం భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఏది కొదువ కాదట. ఇదే 10వ వచనంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లైనా సరే లేమి ఉంటాయి, అవి ఆకలి కొంటాయి. కానీ నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఏ మేలు నీకు కొదువగా ఉండదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ కొదువ లేదు. కీర్తనలు 25వ అధ్యాయము 12 నుంచి 14. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కొన్నిసార్లు ఏ మార్గం వెళ్ళాలో తెలియదు, ఏది చూస్ చేసుకోవాలో తెలియదు. కానీ కొన్నిసార్లు నేను ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, యవనస్తులకైతే ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. అది దేవుడు చెప్పేది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవాల్సింది అంటే అసలు నువ్వేం కోరుకోవాలన్నది కూడా దేవుడే నీకు బోధిస్తాడట. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ప్రాణం అంటే అదే లోపల ఉంటుంది కదా. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, నాకు ఇలాంటి బట్టలు కావాలి, నాకు ఇలాంటివి కావాలి, అది ఇది కావాలని ఆశిస్తూ ఉంటాం కదా. కాబట్టి నీకు ఏం కొదువు లేకుండా చూసుకుంటాడు దేవుడు. నీకు నీ ప్రాణాన్ని నెమ్మది కూడా ఇస్తాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారంగా ధనం ఉంటే, ఆస్తి ఉంటే, అంతస్తు ఏ ఉపయోగం? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే నెమ్మది ఉంటుంది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. నీ సంతానము భూమిని స్వతంత్రించుకుంటారు నువ్వు దేవుని యందలి భయమును భక్తిని కలిగి ఉంటే. అంత మాత్రం కాదు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుడు తన మర్మాలను కూడా నీకు చెప్తారు. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయనే మర్మాలు, ఎవరికి అర్థం కాని విషయాలు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. దేవుడు తన నిబంధన తెలియజేస్తాడు, తన మర్మాన్ని కూడా తెలియజేస్తాడు.
ఎంత గొప్ప భాగ్యము దేవుడు తనెందు భయభక్తులు కలవారి కోసము దాచి ఉంచాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మరొక చోట ఏమని రాబడి ఉందంటే కీర్తనలు 145 అధ్యాయం 19వ వచనము. కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఎంతమంది వారి కోరికలు నెరవేర్చబడాలని ఆశపడతారు? కానీ దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన యందు భయమును భక్తి కలిగి ఉంటే అంట దేవుడు మన కోరికను తీరుస్తాడట, మన కోరికను దేవుడు నెరవేరుస్తాడట. వారి మొర ఆలకించి వారిని రక్షించును. మన ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన కోరికను కూడా తీరుస్తాడు మనం ఆయనందు భయమును భక్తిని కలిగి ఉంటే. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయునకు కారణము, భక్తిహీనుల ఆయస్సు తక్కువైపోవును. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయస్సునకు కారణము, భక్తిహీనుల ఆయస్సు తగ్గిపోవును. దీర్ఘ ఆయుస్సు కావాలంటే, దీర్ఘకాలము ఈ భూమి మీద బ్రతకాలంటే చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందలి భయమును భక్తిని కలిగి ఉండాలి. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యమును పుట్టించుచు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యమును పుట్టించును. దేవుని యందలి మనము భయమును భక్తిని కలిగి ఉంటే బహుధైర్యమట. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యమును పుట్టించును. చాలామంది ధైర్యమును చెడి, ధైర్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దేవుని యందలి భయం భక్తి కలిగి ఉంటే బహుధైర్యంగా ఉంటామట. అంత మాత్రం కాదు, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందలి భయభక్తులు కలిగినట జీవపు ఊట. ఊట అంటే సముద్రపు ఒడ్డుననో లేకపోతే బావుల్లో కొన్నిసార్లు ఊట ఉబుకుతుంది. ఊట వస్తే ఆ జీవపు ఊట అంటే ఎంతమందికన్నా సరిపోతుంది. అంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నీకు కలిగి ఉంటే జీవపు ఊట. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నేను జీవపు ఊటగా కూడా చేస్తాడు. జీవపు ఊట అంటే తను బతకడం కాదు, తనకి మాత్రం సరిపోవడం కాదు, తన దాహం మాత్రం తీరడం కాదు, అనేకుల దాహాన్ని తీర్చే విధముగా ఊట అంటే ఇక అంతే. చుట్టుపక్కల వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. అప్పుడు నువ్వొక్కదానివి భయభక్తులు కలిగి ఉంటే, నువ్వొక్కడివి దేవుని యందలి భయమును భక్తిని కలిగి ఉంటే నీ వలన ఇతరులు ఆశీర్వదించబడతారు, నీ వలన ఇతరులు సేద తీర్చబడతారు, నీ వలన ఇతరుల యొక్క దాహము తీర్చబడుతుంది. కాబట్టి దేవుని యందలి భయమును భక్తిని మనం కలిగి ఉంటే ధైర్యంగా ఉంటాము. ఒక విషయం ఏంటంటే దేవునికి భయపడేవాడు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడ్డారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. రాజును సైతము వారు భయపడలేదు. దానియేలు రాజును సైతం భయపడలేదు. దేవునికి వారు భయపడ్డారు కాబట్టి దేవుడు వారిని హెచ్చించారు. దేవునికి వారు భయపడ్డారు కాబట్టి దేవుడు వారి యొక్క తలను పైకెత్తారు. దేవునికి వారు భయపడ్డారు కాబట్టి దేవుడు వారిని తలగా చేశారు. కాబట్టి దేవునికి భయపడేవారు మిగతా వారికి భయపడాల్సిన అవసరత ఉండదు. అయితే దేవునికి భయపడకపోతే మిగతా దేవుళ్ళకు భయపడాలి, మిగతా దేవతలకు భయపడాలి, లేకపోతే వారి యొక్క దోషములకు భయపడాలి, మనుషులకు భయపడాలి. దేవునికి భయపడిన వాడు రెండో రాకడకు భయపడతాడు, న్యాయ తీర్పు భయపడతాడు, నరకానికి భయపడతాడు, అధికారులకు భయపడతాడు. రకరకాలైన వాటికి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయము, రోగమును గూర్చిన భయము, కీడును గూర్చిన భయము, ప్రతి రకమైన భయమును కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే దేవునికి భయపడేవారు బహు ధైర్యముగా ఉంటారు. దేవునికి భయపడకపోతే మన జీవితంలో అన్నిటికీ అందరికీ భయపడాల్సి వస్తుంది. అయితే దేవునికి మనం భయపడితే చాలా వాటికి మనం దేవునికి మాత్రం భయపడితే మిగతా వాటికి భయపడాల్సిన అవసరము లేదు. ప్రియులరా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజు వస్తుంది ప్రభువుకు భయపడేవారు, ప్రభువుకు భయపడని వారు ప్రత్యేకపరచబడే రోజు.
అంటే సపరేట్ చేయబడే రోజు. దేవునికి భయపడితే, దేవునికి భయపడకపోతే నాకేమవుతుంది అని ఒకవేళ మనం అనుకుంటే, ఒకరోజు వస్తుంది దేవునికి భయపడే వారికి ఫలమును, దేవునికి భయపడని వారికి ఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేదంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి, 3వ అధ్యాయం 16వ వచనము నుండి మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. దేవుని యొక్క సముఖమందు ఒక గ్రంథము రాయబడి ఉంటుంది. ఎవరి గూర్చి? దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి గూర్చి. 17వ వచనము, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనకు భయపడే వారిని దేవుడు కనికరిస్తాడు. అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవడో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అప్పుడు తెలుస్తుంది దేవుడు నిజంగా సేవించిన వాళ్ళెవరు, నిజంగా సేవించిన వారెవరు, దుర్మార్గులెవరో, నీతి గలవారెవరో తెలుస్తుందని. కాబట్టి తీర్పు రోజు రాకముందే ఒకవేళ నువ్వు దేవునందలి భయమును భక్తిని కలిగి ఉండకపోతే ఈనాడు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని మాటకు లోబడతానని, దేవునికి భయపడతానని. లేకపోతే జస్ట్ మనుషుల భయం కలిగి ఉండి పర్వాలేదు, ఎవరు నన్ను చూడలేదు కదా, పట్టబడలేదు కదా, ఏమైనా పర్వాలేదులే అని ముందుకు సాగిపోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా తేలిపోతుంది. కాబట్టి అక్కడ తీర్పులో తేలకుండా ఉండాలంటే ఇప్పుడే క్షణము, ఈ క్షణమే మనల్ని మనము విమర్శించుకోవాలి, ఈ క్షణమే మనల్ని మనము సరిచేసుకోవాలి, ఈ క్షణమే మనల్ని మనం పరీక్షించుకొని ఎక్కడ ఏ విషయంలో మనము కొదువను, ఏ విషయంలో మనము దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఇదే మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము మొదట 3 వచనాలు చూసినట్లయితే, ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. అంటే నియమించబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలునట్టు కాలుతుంది. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. అంటే గర్వంతో దేవునికి భయపడ లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఉంటే ఆ రోజు అవుతుందంట. ఎలా ఉంటుందట? కొలిమి కాలునట్టు కాలును. కొలిమి అంటే నరకం, మంట. మనం పొయ్యి కాలుస్తాం కదా, కాలుతూ ఉంటుంది. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకేముండదు అక్కడ, ఏమీ లేకుండా కాలిపోయే అవకాశం ఉంటుంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు, మనం భయభక్తులు ఉంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని యందలి భయభక్తులు గలవారు ఎలా ఉంటారు? క్రొవ్విన దూడ వలె. మనం అప్పుడే పుట్టిన దూడలు ఉంటాయి, అసలు చెంగున ఎగురుతూ ఉంటాయి. కాబట్టి మీరు అలా గంతులేస్తారు. దేవునందులు భయం భక్తులు ఉంటే గంతులేస్తారు. ఒకవేళ భయభక్తులు లేకుండా గర్విష్ఠులుగా, దుర్మార్గులుగా ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ఉంటే జరిగే కార్యం ఏంటి? పూర్తిగా కాలిపోతారు. ఇంక మోడు కూడా ఉండదు. మోడు బారిని చిగురించడం అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడే ఛాన్సు. ఒకవేళ మోడు బారిన, భక్తులు మోడు బారిన ఏమి లేని పరిస్థితి ఉంటే ఇప్పుడే ఛాన్సు మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి, దేవుని ఆత్మ సహాయంను కోరడానికి. వివేకమునిచ్చే ఆత్మ, దేవుని యందలి యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడే మనకిస్తారు. కాబట్టి ఇప్పుడే ఛాన్స్ సరి చేసుకోవడానికి. తర్వాత కుదరదు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అణగదొరకుదురని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, చాలామంది గర్వంతో, అహముతో
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఇష్టం వచ్చినట్టుగా చేయాలనుకుంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అణగద్రొక్కుదురు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమును మనం కలిగి ఉంటాము దేవుని యందలి భయమును భక్తిని మనము నేర్చుకుంటే. కాబట్టి ఈనాడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ గుంపులో ఉంటావు? దేవునికి భయపడు వారి గుంపులో ఉంటావా? భయపడని వారి గుంపులో ఉంటావా? నువ్వు బుద్ధి గల వారి గుంపులో ఉంటావా? బుద్ధి లేని వారి గుంపులో ఉంటావా? నువ్వు జ్ఞానం గల వారి గుంపులో ఉంటావా? జ్ఞానము లేని వారి గుంపులో ఉంటావా? ప్రశ్న. మనకు తెలుసు 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. అంటే 5 జ్ఞానం కలిగిన వారు, 5 జ్ఞానము లేదు. అయితే బుద్ధి కలిగిన వారు బండ మీద ఇల్లు కట్టుకున్నారట, బుద్ధి లేని వారు ఇసుక మీద కట్టుకున్నారు. అంటే ఎవడైతే దేవుని మాట విని ఆ మాట ప్రకారము చేయడానికి ఇష్టపడతాడో వాడు బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. దేవుని మాట విని ప్రకారం చేయకపోతే ఇసుక మీద కట్టుకుంటాడు. కాబట్టి తీర్పు, న్యాయ తీర్పు అంటే వాన రావచ్చు, వరద రావచ్చు. ఒక వాన వలే, వరద వలే, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. అయితే న్యాయ తీర్పు అలా రావచ్చు. అయితే వచ్చినప్పుడు నువ్వు బండ మీద కట్టుకున్న వాడివి అయితే సిద్ధంగా ఉంటావు, పడిపోకుండా ఉంటావు. అదే ఇసుక మీద కట్టుకుని పర్లేదు, ఎవరు చూశారు నన్ను, నేను దేవునికి పర్లేదు అనుకుంటే ఏమవుతుంది? ఇసుక మీద కట్టబడిన ఇల్లే ఉంటుంది, అసలు చూడడానికి ఏం కనబడదు అక్కడ. అదే దేవుడు చెప్పాడు, ఆ రోజు వస్తుంది, ఇంకేం కనబడదు అక్కడ. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే సిద్ధపడాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిన్ను పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ సహాయం అడగాలి. దేవుని యందలి భయమును భక్తిని మనంతట మనమే కలిగి ఉండలేము. ఒక్కసారి పోగొట్టుకున్న ఆ భయభక్తిని వెంటనే మనం పొందుకోలేము. కానీ దేవుని ఆత్మ సహాయం అడిగితే, దేవుని ఆత్మ మనతో ఉంటే ఆయన అన్నీ నేర్పిస్తారు, ఆయన అన్నీ ఇస్తారు. అందుకని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు, అడిగితే నిశ్చయముగా దేవుడు మీకు ఇస్తారని. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి బహుశా ఇదడిగి అదడిగి జీవితంలో పొందుకోకుండా ఉండినట్లయితే దేవుడు ఆశించేది అంటే నువ్వు మొదట అడగాల్సింది పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను అడిగితే, పరిశుద్ధాత్మ జ్ఞాన వివేచనను కలిగించు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యందలి భయమును భక్తిని పుట్టించు ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చూసాము. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే సమస్తమును మనం కలిగి ఉంటాము. దేవుని ఆత్మను దుఃఖపెట్టే పనులు మన జీవితంలో మనం చేయకుండా ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుడికి మనం ఎలా ఉండాలన్నది, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలన్నది ఆయనే మనల్ని నడిపిస్తారు, ఆయనే మనల్ని సరిచేస్తారు, ఆయనే మనల్ని ఆదరిస్తారు, ఆయనే మనల్ని బలపరుస్తారు. కాబట్టి ఈనాడు నీకు తెలివి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, వివేకము కావాలన్నా, పరిశుద్ధత కావాలన్నా, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు నువ్వు సిద్ధపడాలన్నా, లేదా నువ్వు ఏదైనా చెడుగుకి బానిసై ఉండి ఆ చెడుగును నువ్వు విడవాలన్నా, దేవుడు నీకు సెలవిచ్చేది అంటే, నీకు బుద్ధి కావాలంటే, నీకు బలం కావాలంటే, నీకు దీర్ఘాయుస్సు కావాలంటే, నీవు నిత్యము జీవించాలంటే, ఒకవేళ సంఘం అయితే నీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘంలో సమాధానం ఉండాలంటే, సంఘము విస్తరించాలంటే దేవుడు చెప్పేది అంటే ఆయనందలి భయమును భక్తిని మనము కలిగి ఉండాలి. ఆయనందలి భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కల్మషాన్ని లేకుండా చేస్తాడు. ఒకవేళ నీ సమస్య ఇంట్లో అయితే ఒకరినొకరు లోబడకుండా ఉండడమా, ఒకరినొకరు లోబడే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క విధి నీ పట్ల ఏంటంటే నీవు ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. అబ్రహాము వలె దేవుని మాటకు విధేయత చూపించాలి. యోసేపు వలె దేవునికి భయపడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే మనం స్తుతించే వారముగా ఉండాలన్నా కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుడు స్తుతికి పాత్రుడు, నిందకు పాత్రుడు కాదు. యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పగలిగాడు. కాబట్టి యోబు వంటి వాడు ఎవడూ లేడు ఈ భూమి మీద అని దేవుడు చెప్పారు. కాబట్టి ఈరోజు దేవుడు నీ నుండి ఆశించేదంటే అసలు నీ వంటి వారు ఎవరు ఉండకూడదు. నిన్ను ప్రత్యేకంగా ఆయన యొక్క సంపూర్ణ ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల నిన్ను ఒక జీవపు ఊటగా మార్చి అనేకులకు దీవెనకరంగా చేయాలని. అయితే నీవు నేను కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆయన యందు భయమును, భక్తిని. అది వినయమునకు ఫలముగా దేవుడు మనకిస్తాడు. అయితే ప్రశ్న, ఈ యొక్క ధననీతి అయినా, ఐశ్వర్యము కావాలన్నా, ఘనత కావాలన్నా, జీవము కావాలన్నా కలిగి ఉండవలసిన ఈ యొక్క భయభక్తులు కలిగి ఉండడాన్ని ఇష్టపడదామా? అవును ప్రియులారా, ఆయనందుల్ని భయభక్తులు కలిగి ఉన్న వారిడలా దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎన్ని ఆశీర్వాదములు! దేవుడు మన చుట్టూ మనము భయభక్తులు గలవారైతే దేవదూతల కాపుదలను ఇస్తాడట, సెక్యూరిటీగా మనకి ఇస్తాడట. అంత మాత్రం కాదు, దేవుని భయభక్తులు గల వారికి కృప ఆవరించుచున్నది. ఏ కొదువ లేకుండా ఉంటారు. నీ కోరిక దేవుడు తీరుస్తానని చెబుతున్నాడు. నీ ప్రాణమునకు నెమ్మది లేదా? దేవుడు చెబుతున్నాడు, ఆయన భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. నీ సంతానము భూమిని స్వతంత్రించుకోవాలన్నా, ఈ భూమి మీద నీ సంతానం బలవంతులవ్వాలన్నా, ఎన్ని ఆశీర్వాదము! దేవుడెందరి భయమును, భక్తిని మనం కలిగి ఉంటే దేవుడట మనకు ఆయన మర్మములను తెలియజేస్తాడట, ఆయన నిబంధనను మనకు తెలియజేస్తాడట. కాబట్టి అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించినట్లు, మనం బహుధైర్యం గల వారము ఉన్నట్లు, మన జీవితములు జీవపు ఊటగా మారునట్లు, మరణ పాశము నుండి మనం విడిపించబడినట్లు, మన పిల్లలకు దేవుడు ఆశ్రయస్థానముగా ఈ లోకంలో ఆయన సాక్షులుగా చేయనట్లుగా, దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా మనం ఉండునట్లుగా, ఆయన కనికరమును పొందుకునే బిడ్డలముగా, ఆయన ఇచ్చే ఆరోగ్యమును పొందుకునే బిడ్డలముగా, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకునే బిడ్డలముగా, ఈ లోకంలో ఏదో దుర్మార్గులుగాను, దుష్టులుగాను, గర్విష్ఠులుగాను ఉండడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ గర్విష్ఠుడిగానో, దుర్మార్గుగానో, దుష్టుడిగానో, చెడుగును ఆశిస్తూ, చెడుగును ప్రేమిస్తూ, చెడుగును చూస్తూ, చెడుగు ఆలోచిస్తూ, చెడుగునే మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నువ్వు నశించిపోవడం కాదు, నరకమనే ఆ కొలిమిలో నువ్వు కాలిపోవడం కాదు, న్యాయ తీర్పులో ఆ కొలిమిలో నువ్వు నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. అందుకే దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు నీ నుండి నా నుండి ఆశించేది ఏంటంటే మనం ఆయనందు భయమును, భక్తిని కలిగి ఉండాలని. దేవుని ఆత్మ ఆయనందు భయమును, భక్తిని పుట్టించు ఆత్మ. మనము క్రీస్తునందు ఉండాలి. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అంటే దేవుని మాట యందు ఉండాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించకుండానే, దేవుని మాటకు లోబడకుండానే నేను క్రీస్తునందు ఉన్నానంటే అది కుదరదు. కాబట్టి ఆయన మాటలకు విధేయత చూపించగలిగే కృప, ఆయన మాటకు విధేయులైన వారందరికీ దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి విధేయత చూపించే వారందరికీ దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇంతవరకు విధేయత చూపించకుండా భయమును, భక్తిని కలిగి ఉండకపోతే దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, ప్రభువా, ఇంత గొప్ప భాగ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, ఎంత గొప్ప ధన్యతను నేను పోగొట్టుకున్నాను, నన్ను మీరు క్షమించండి. ఈ ఆత్మీయ జీవితంలో ఆలు నేర్చుకోకుండానే ఏదో పిహెచ్డి అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయాను. ఈ ఆత్మీయ జీవితంలో ఏబిసిడి నేర్చుకోకుండానే ఏదో పట్టభద్రుడు పొందినకున్నట్లు ఎంతో జ్ఞానం ఉందని అనుకున్నాను. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో నేను చూశాను. ఈవెన్ బైబిల్ క్విజ్ అంటారు కదా, పెడతారు. 100కి 100 మార్కులు సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ భయం, భక్తి ఉండదు. ఏదో ఈ పుస్తకాల జ్ఞానంలాగా బైబిల్ జ్ఞానం కలిగి ఉంటే ఉపయోగం లేదు. మనకు తెలిసిన సత్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించడమే భయము, భక్తి. కాబట్టి ఏదో బైబిల్ తెలివి నాకు ఉంది, జ్ఞాపకశక్తి ఉంది కాబట్టి నాకు భయం, భక్తి ఉందని అనుకోవడానికి లేదు. కాబట్టి మనకు తెలిసిన సత్యానికి లోబడే కృప, అందుద్వారా వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదమునకు మనం పాత్రులగునట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సత్యమును బట్టి నీకు వందనాలు. మీరు మా కొరకై చేసిన బలియాగమును బట్టి, త్యాగమును బట్టి నాయనా,
సిలువను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. పరిశుద్ధ దేవుడైన నీ యొక్క జ్ఞానమును మేము కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతలతో కొనియాడబడే మీరు పాపమును ద్వేషించి ఆ పాపముకై మా కొరకై బలి అయిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అందులో భయముతో, భక్తితో, నీ అందరి భయము, భక్తి చూపించడం ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదములకు మేము పాత్రులగునట్లు, నీ మాటకు లోబట్ట విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నాయనా నీ మాటను నమ్మి, విశ్వసించి, విధేయత చూపించి అందుకొచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదానికి ఒక్కొక్కరం పాత్రులగునట్లు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్నా మా ప్రియులు ఒక్కొక్కరిని బట్టి వందనాలు ప్రభువా. నీ మాటలను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో నడుచున్నట్లుగా నీ మాటలకు విధేయత చూపించి నీ అందరి భయభక్తులు కలిగి ఉండి నాయనా మా యొక్క విధి మేము పాటించినట్లుగా, నీ సాక్షులుగా జీవించినట్లుగా మా ప్రియులు ఒక్కొక్కరి అవసరతలు మీరు సంధించండి. నీ అందరి భయమును, భక్తిని కలిగి ఉండడం ద్వారా వచ్చే ఎన్నో మేలులను మా ముందు మీరు ఉంచారు ప్రభువా. ప్రతి విధమైన మేలును, ఆశీర్వాదం పొందుకునే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.